పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 7వ రోజు నవదిన ప్రార్థనలో ప్రవేశిస్తూ ఉన్నాం. భక్తితో మన ఉద్దేశములన్నింటినీ ప్రభువునకు అర్పిస్తూ ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆవరించి దీవించమని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ధ్యానాంశం, యేసుప్రభు ఒకడే పవిత్రాత్మచే అభిషేకింపబడ్డారు. నా ఆహారము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయే అని యేసుప్రభు పలికాడు. ఇది మెస్సయ్య అభిషేకానికి గుర్తు. తండ్రి, నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను అని చెప్పి తన జీవిత కార్యాన్ని సిలువపై తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా పరిపూర్తి చేశాడు. బప్తిస్మము ద్వారా అభిషేకింపబడిన మనము కూడా పవిత్రాత్మలో భాగస్థులమై ఉన్నాం. అయినను ఎన్నో మార్లు మన తప్పిదాల వలన దేవుని చిత్తానికి కట్టుబడి ఉండడక మన పాపములచే అభిషేకము ద్వారా పొందిన ఆత్మను వ్యతిరేకముగా జీవిస్తున్నాం. ఇక మీదట పాపపు జీవితానికి అవకాశం ఇవ్వమని పశ్చాత్తాప హృదయముతో మన అవిధేయతకు, ప్రేమలేని తనమునకు, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేని కారణమున ఈనాడు ప్రత్యేకముగా పవిత్రాత్మ దేవుని మన్నింపు కోరుకుందాం. పశ్చాత్తాప ప్రార్థన. ఓ దేవా, పాపాత్ముడిన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడుగు దాతయగున పవిత్రాత్మదేవా, సకల దోషములు దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహము చేసినందులకు మన్నింపును కోరునను కోరుకుంటున్నాం. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికి పాపములు పడకుండా ఉందుమని వాగ్దానం చేసుకొనుచున్నాము. ఆమెన్. దీనతోము కొరకై ప్రార్థన. గర్విష్ఠులను అణగదొక్కి దీనాత్మలను అనుగ్రహములతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వము, పుణ్యగుణములను మాకు కూడా ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వం ద్వారా మీ అనుగ్రహములకు మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలు అందరి ఉద్దేశములతో మీ ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించి ప్రార్థిస్తాం. ఒక భార్య భర్తల జంట వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే హవిలాకి వీసా స్లాట్ ముందుగా దొరికి జూన్ 11వ తేదీ లోపే కాలేజీకి వెళ్ళినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎకాంటి ఆకాంక్ష ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఏకాంతి భాస్కర్ రెడ్డి, రత్నమేరి. ఒక దంపతులు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారిద్దరిని ప్రభు దీవించినట్లుగా, వారి మధ్య సఖ్యత కలిగి జీవించినట్లుగా, బిడ్డను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో మరి ముఖ్యంగా నా విషయంలో అనేకసారి వైద్య రంగంలో సహాయం చేస్తున్నటువంటి నర్స్ పుష్ప తెరెసా తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ప్రత్యేకంగా ఆమెను ప్రభు ఆశీర్వదించమనియు, దేవుని సేవకులను ఆదుకుంటున్న వారిని దేవుడు ఎంతమందికి ఆ సేవకుల ద్వారా దేవుని దీవెనలు దయచేస్తున్నాడో, ఎంతమంది కన్నీళ్లు తుడవటానికి ఆరోగ్యముతో ఆ సేవకులను ఉంచుతున్నాడో, ఆ దీవెనలను తప్పకుండా అలా సేవ చేసేవారికి దేవుడు ఇస్తాడు. కావున మరి ముఖ్యంగా పుష్ప తెరెసాను దేవుడు ఆశీర్వదించమనియు, ఆమె సేవను బట్టి వారి కుటుంబంలో ఎదురు చూస్తున్నటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలన్నింటినీ దేవుడు చేసి దీవించమనియు, అలాగే ఎంతమంది డాక్టర్స్, నర్సెస్ అందరూ మాకు తర్వాత ఇక్కడ పనిచేస్తున్నారు వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకం ప్రార్థిస్తాం. పుష్ప తెరెసా, హ్యాపీ బర్త్డే టు యూ and for all that you do for God's servants and also in my ministry for all the people. God bless you. వీరందరితో పాటు ఈ ఎండలో వాతావరణంలో ఈ వేదనతో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి వాతావరణం దయచేసి రాబోయే పెందెకోస్తు పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మలను, ఈ పండుగకు వస్తున్న వారిని, తెలుగు వడకంలో పాల్గొనబోతున్న వారికి, అలాగే 31వ తారీఖున
థ్యాంక్స్ గివింగ్ డేలో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి దీవించమనియు భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి సహోదరిలో ఒకరు సహాయ మేరీ అని మూడవ అక్క. తన భర్త తోమె గారు వీరిని దేవుడు జతపరచినటువంటి రోజు కూడా ఇదే. దేవుడు ఇన్ని సంవత్సరాలు పెళ్లి జీవితంలో వారిని దీవించి మంచి ఇద్దరు బిడ్డలను, మరి ముఖ్యంగా మా కుటుంబంలో మమ్మలను అందరినీ అన్ని విషయాల్లో సహకరిస్తున్న సేవ చేస్తున్న పిల్లలు విజయ్, తర్వాత ఏంజల్, వారి కుటుంబాన్ని కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ఈరోజు వారిని తలంచి వారి కోసం ప్రత్యేకంగా అర్పిస్తున్నాను. సహాయ మేరీ தோமை அனே என்னுடைய அக்கா மற்றும் அத்தானுடைய திருமண நாட்கள் நர்மணன் இந்த வருடத்திலே சிறப்பான ஆசீர்வாதத்தை தேவன் தரும்படி ஹாப்பி வெட்டிங் அனிவர்சரி அண்ட் காட்ஸ் பிளெஸ்ஸிங்ஸ் ஃபார் யூ. உங்களையும் உங்கள் குடும்பத்தை ஆசீர்வదించబడి జపిக்கிறோம். అందరూ కలిసి పరలోక జపంలో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సృష్టి ప్రారంభము నుండే పరిశుద్ధాత్మదేవుడు ఏ విధముగా గొప్ప పని చేశాడో నిన్నటి రోజు కూడా మనం ధ్యానించాము. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనమును మళ్ళొకసారి దాన్ని గుర్తించే దినం. ఆనాడు భూమికి ఒక ఆకారము లేదు, అది శూన్యముగా ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. ఈవెన్ టుడే we see so many people going through different kinds of confused situation. It becomes empty, life becomes empty. శూన్యం అంటే emptiness. శూన్యముగా ఉన్న జీవితం. అనేక మంది కుటుంబాలలో శూన్యముగా అంటే శాంతి లేక, సమాధానం లేక, వర్ధిల్లలేక, కలిసి రాలేక బాధపడుతున్నటువంటి కుటుంబాలకు ఈ పాట పాడినప్పుడు ఆ రోజు శూన్యముగా ఉన్న లోకాన్ని అందముగా తయారు చేసినటువంటి ఆత్మ ఈరోజు, ఆ రోజు గుండ్రంగా తిరుగాడిన ఆత్మ
మీ ఇంటి చుట్టూ, ఇంటి పైన, మీ పిల్లల చుట్టూ దేవుని ఆత్మ ఈరోజు పని చేయునుగాక. ఆమేన్. మీ కుటుంబంలో ఉన్న శూన్యమైనటువంటి జీవితాన్ని మలచి దేవుడు ఆకారమును దయచేయునుగాక. ఆమేన్. Every emptiness, let it disappear as we pray today. ఆమేన్. May the same spirit hover over your life, your family, your life situation, your confused situations today. భక్తితో పాడుదాం. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. సృష్టికి ముందే ఉన్న ఆత్మ మాపై దిగిరావా. సృష్టికి ముందే ఉన్న ఆత్మ మాపై దిగిరావా. ఓ పరిశుద్ధాత్మా, మా పైన దిగిరావా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మామూలుగా జీవించిన శిష్యులు ఈ లోక దృష్టిలో పనికిరాని వారిలాగా జీవించినటువంటి వారిని, ఎక్కువగా తెలివిలేనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఆత్మతో నింపబడి వాళ్ళు ఎంత గొప్పగా దీవించబడ్డారంటే, అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 4వ వచనం, వారందరూ పవిత్ర ఆత్మతో నింపబడి అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడిరి. మనం ఆత్మతో నింపబడితే మన భాష కూడా మారిపోతుంది అన్నమాట. అది ప్రేమ భాషగా, మనం మాట్లాడిన భాష ప్రవచనముగా మారిపోయే అభిషేకం. అది కావాలని కోరుకున్న వారికి దేవుడు ఇస్తాడు. దాగం, ఆకలి కలగాలి అలాంటి వాళ్ళకి ఇస్తాడు. Acts of the Apostles chapter 2 verse 4, when they were all gathered together, disciples, they were all filled with the Holy Spirit and they spoke in another language, another tongue. When we are filled with the Holy Spirit, our languages changes. Our tongue, the way it speaks, it becomes a prophecy and we are able to bring forth life for others. ఈరోజు మనం ప్రార్థిస్తాం, దేవా వారి మీద అగ్నినాళిక రూపంలో దిగి వచ్చిటివి, వాళ్ళ జీవితమే మారిపోయింది.
ఈరోజు ఏ మార్పు కలగాలని మీరు ఎదురు చూస్తున్నారో అదే ఆత్మ మన మీదకి వచ్చి ఆ మార్పు కలిగి సాక్ష్యం చెప్పేటట్టు దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. భక్తితో పాడుదాం. శిష్యులందరినీ అభిషేకించిన ఆత్మ దిగిరావా, శిష్యులందరినీ అభిషేకించిన ఆత్మ దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా. అదే ఆత్మ మన మీద ఆవరిస్తున్న దర్శనం చూసుకుంటూ ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నింషి కుమారుడైన యోహాను ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకింపుము. అబెల్మెహోలా నివాసియగు షాపాతు కుమారుడు ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము అని ప్రభువు ఆనాడు ఎలియా ప్రవక్తతో పలికాడు. ఎలియా ప్రవక్త జీవితం దానికి ముందు ఎలా ఉండేదంటే నిరుత్సాహం, నిస్పృహ, ఇంగ్లీష్లో డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. తరువాత దేవుడు ఆయనను నింపి ఆయన కన్నా ఎక్కువగా 200 దీవెనలు అభిషేకం పొందిన ఎలీషాను దేవుడు లేపాడు. మీ డిప్రెషన్ ఈ వాక్యం ద్వారా తొలగిపోవునుగాక. మీ నిరుత్సాహం తొలగిపోవునుగాక. మీరు కోల్పోయిన దాన్ని అనుకున్నది 200గా మీకు లభించునుగాక. మొదటి రాజుల గ్రంథం 19:16లో దీన్ని మనం విన్నాం. అప్పుడు వాళ్ళకు జరిగినది మీ ఇంటిలో జరుగునుగాక. 1 Kings 19:16 the Lord is telling, in the place the king has to be appointed, and in the place of Elijah, Elisha will be appointed. Now you see, just now I explained in Telugu, Elijah was filled with the depression. He even said, better I die. Such a depressed man was filled again by the Lord's presence, and he appointed a person, Elisha, who got double portion of the anointing of Elijah. Even today, all your depressions will disappear as we sing this hymn. Amen. We will receive double portion of what we lost in our lives. భక్తితో పాడి ఈ ప్రవచన మీకే అని క్లెయిమ్ చేసుకుంటూ పాడుదాం. ప్రవక్తలందరినీ అభిషేకించిన ఆత్మ దిగిరావా, ప్రవక్తలందరినీ అభిషేకించిన ఆత్మ
దిగిరావా ఓ పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా. అవును ఫాదర్, మాకు 200 దీవెనలు కావాలని కోరుకున్న మీకే ఈ గుర్తు అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ భయంకరమైనటువంటి వాతావరణం, ఎండ, ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రజల కోసం మరియు మన కోసం సంరక్షణ కోసం ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం. గాడ్ క్యాన్ డూ సంథింగ్ న్యూ అండ్ క్యాన్ ఈవెన్ చేంజ్ ద క్లైమేట్ as we have prayed in the past. So this terrible climate of heat and also many kinds of danger, evil, and we will pray for the protection from God. భక్తితో అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. ఈనాటి నుండి నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకానికి వస్తున్న వారిని పెంతెకోస్తు మహోత్సవంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ఇప్పుడు దావీదును దేవుడు ఎలా అభిషేకించాడు దాన్ని వినబోతున్నాం. 2 సాముయేలు 5వ అధ్యాయం 3వ వచనం. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా
దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలునకు రాజుగా అభిషేకించిరి. 2 Samuel chapter 5 verse 3. When all the elders gathered in the place called Hebron, and David also came in the presence of God and made a covenant with the people, they all made him as the king. ఇది ఒక ప్రమోషన్కి చెందినటువంటి విషయం. అప్పుడు దాకా గొర్రెల కాపరి అభిషేకం ద్వారా రాజుగా మారిపోయాడు. Till then he was only an ordinary shepherd boy, but then with the anointing of the Holy Ghost he was promoted to become a king. ఎంతమంది మీ పిల్లలు పరీక్షలో, ప్రమోషన్లో, డిస్టింక్షన్లో పాస్ కావాలని ఆశిస్తున్నారో, మీకు ఎవరికైతే జాబ్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి ఎక్కాలని ఆశిస్తున్నారో, అది మనకు అసాధ్యం, దేవుని ఆత్మకు సాధ్యం. అది దావీదు జీవితంలో జరిగినట్టు ఇప్పుడే విన్నాం. వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మార్టల్ లైక్ ఎ ప్రమోషన్ ఆర్ టు గో టు నెక్స్ట్ లెవెల్ ఇన్ యువర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఫైనాన్స్, ఇట్స్ నాట్ యువర్ ఎఫర్ట్, ఇట్స్ ఎ హోలీ స్పిరిట్స్ అనాయింటింగ్. అటువంటి వాళ్ళకి ఈ గుర్తును అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. మరి మీకు ఏ ప్రమోషన్ కావాలో, ఏ అద్భుతం కావాలో ఇప్పుడు ప్రార్థనతో నాతో పాటు పాడి దేవుని దగ్గర అడగండి. దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా, దావీదు రాజును అభిషేకించిన ఆత్మ దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా. దావీదుకు చేసిన దేవుడు నీకు చేయడా, చేస్తాడని నమ్మకంతో ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, నిన్నటి రోజు నేను చెప్పిన ప్రకటన చాలామందికి అర్థం కాలేదా, మళ్ళీ నూతన అభిషేకమా తెలియదు. దయచేసి వినండి, ఏం చెప్పానో అది అర్థం కాక చాలామంది మాకు కూడా సీడీ కావాలి, క్యాసెట్ కావాలని పాపం రాజుకు ఫోన్ చేస్తున్నట్టు వింటున్నాను. నేను చెప్పినది అది కాదు, దయచేసి బాగా అర్థం చేసుకోండి. ఇది ఈ సీడీ అండ్ ద క్యాసెట్ 1998, 1999లో ఫాదర్ జెర్రీ గారు రిలీజ్ చేసినటువంటి సీడీ మరి క్యాసెట్. ఆ క్యాసెట్ ఇప్పుడు ఎక్కడ అందుబాటులో లేదు, అది దొరకట్లేదు. అందుకే ఎవరైనా ఎవరి చేతులైనా ఆ సీడీ కానీ క్యాసెట్ కానీ ఉంటే
మీ చేతిలో ఉంటే దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పాను. దానికి బదులుగా అందరూ ఏం చేస్తున్నారంటే మాకు ఆ సీడీ కావాలి, మాకు ఆ క్యాసెట్ కావాలని, ఎక్కడ ఉందండి దయచేసి మాకు కూడా ఇవ్వండి అని ఆర్డర్ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. దయచేసి బాగా వినండి, ఆ క్యాసెట్ అందుబాటులో లేదు కావున ఆ క్యాసెట్ ఎవరికైనా అందుబాటులో ఉంటే మాకు తెలియచేయండి అని అనౌన్స్మెంట్ చేశాను. ఇంకా కొంతమంది ఎందుకు వెతుకుతున్నారు, మీరు యూట్యూబ్లో వెతకవచ్చు కదా అంటున్నారు. అది అప్పుడు సీడీ కాదు, క్యాసెట్ ఫామ్లో ఉండేది. అందువల్ల దొరకట్లేదంటే సలహాలు ఇవ్వవద్దు దయచేసి. మీకు ఎవరైనా ఒకవేళ ఎవరికైనా అందుబాటులో ఉంటే, ఎవరి చేతులైనా ఒకవేళ కొంతమంది ఇంట్లో ఉంటాయి, అలా ఉంటే తెలిస్తే ఈ నంబర్కి ఫోన్ చేసి ఆ క్యాసెట్ అందించండి అని చెప్పాను ప్లీజ్. అందువలన మా చేతిలో లేదు, ఇప్పుడు నేను చెప్పే ఆ నంబర్లో ఉన్నటువంటి వ్యక్తి చేతిలో కూడా లేదు. ప్లీజ్ నోట్ దిస్ పర్టికులర్ క్యాసెట్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 1998-99 by Father Jerry. These two cassettes are not available anywhere. In case anybody found it in your house or something, kindly convey to this number, I said. Instead of conveying like that, people are asking, we also want that cassette, like that. And some are saying YouTube it may be available. No, it will not be available in YouTube. It's a cassette form those days. Kindly దయచేసి ఎవరికైనా అది ఎక్కడైనా ఎవరి ఇంటిలో అయినా ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేసి ఉందని తెలియచేయండి ప్లీజ్. ఈ నంబర్ 8099550984. మళ్ళీ ఒకసారి తెలుగులో 809950984. ఆయన పేరు రాజు. ఆయన చేతుల్లో లేదండి, అది ఎవరికైనా దొరికితే ఆయన చేతులు అందించండి అని చెప్పాను ప్లీజ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ హీస్ హ్యాండ్స్. ఇన్ కేస్ ఎనీబడి ఫైండ్ ఇట్ ప్లీజ్ గివ్ ఇట్ టు హిమ్, దట్స్ వాట్ ఐ సెడ్. క్యాసెట్స్ పేరు 10 ఆజ్ఞలు ఆత్మ ద్వారా. ఇన్ కేస్ ఎనీబడి ఫైండ్స్ ఇట్ ప్లీజ్ గివ్ ఇట్ టు పర్టికులర్ పర్సన్ నేమ్డ్ యాజ్ ఐ టోల్డ్ రాజు. ఎవరికైనా అందుబాటులో దొరికితే దయచేసి ఆ విషయాన్ని రాజుకు ఫోన్ చేసి చెప్పండి. దయచేసి ఈ అనౌన్స్మెంట్ సరిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రియమైన సహోదరులు, నిన్నటి కూడా చెప్పాను, దయచేసి పెందకోస్త రోజు వచ్చి ఇక్కడ మీరు లైన్లో నిలబడి పూజలు అర్పించడానికి రాసుకోవాలని అక్కరలేదు. ఇప్పుడే ఆన్లైన్లో మీరు ఈరోజు రేపు దయచేసి రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ రోజు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడడం కంటే స్ట్రైట్గా ఆలయం లోపలికి వెళ్ళి దైవ సన్నిధిలో గడపడం మంచిదని ఈ అనౌన్స్మెంట్. ప్లీజ్ నోట్ దోస్ హు ఆర్ ఆఫరింగ్ ద మాస్ ఆన్ పెంటకోస్ట్ డే, please don't come and stand on that line. You can go to the church straight away, but in the meantime in the online you can already enroll your holy masses, you can express, then we will be able to read it ahead of time. గమనించాలి, ఆ రోజు వచ్చి మధ్యలో పూజలు అర్పించే వాళ్ళు పూజలు మధ్యలో చదవటానికి టైం ఉండదు. ప్లీజ్ నోట్ that day if you keep on coming and giving the mass intentions that day, we would not be keeping on able to read the masses in between. పూజా ఉద్దేశంలో పూజకు ముందుగానే చదవబడటానికి దయచేసి సహకరించాలని మనవి చేస్తున్నాను. Those who are mass intends to be read out in the beginning, before the holy mass it will be read out. ఆ రోజు మన మధ్యలో ఇక్కడ వాక్య పరిచర్య చేసి మనందరినీ దీవించే గొప్ప కాపరి బిషప్ గారు, ఖమ్మం బిషప్ గారు సగిలిపుర ప్రకాష్ గారు మన మధ్యలో ఉంటారు. దయచేసి రండి, దైవ సన్నిధిలో గడపండి. అలాగే పెందకోస్త పండుగ మహోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్న దైవజనులు తర్వాత వాక్య పరిచర్య అభిషేక సాంగ్యాలు నడిపిస్తారు. చివరి గుర్తు మార్కు సువార్త 1వ అధ్యాయం 9 మరియు 10వ వచనం. యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బప్తిస్మము పొందెను. ఆయన నీటి నుండి వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరవబడి ఉండటయు పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుటయు చూచెను. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 9 and 10. When Jesus also baptized, he came for baptism, when John baptized him and he came out of the water, immediately heaven opened and the Holy Spirit came down upon him in the form of a dove. ఇప్పుడు కూడా అదే నదిలో మనం నిలబడినట్టు దర్శనం చూద్దాం. అదే ఆత్మ మన మీదకి దిగి వచ్చునుగాక. ఆమేన్. ఆ నీటిలో యేసు ఎలా కడగబడ్డాడో ఇప్పుడు మనము నీటితోనూ
తర్వాత పవిత్రాత్మతోనూ యేసు రక్తముతోనూ కడుగబడి ఈ నవదిన ప్రార్థన ద్వారా మీ ఇంటిలో ఎదురు చూస్తున్న కార్యములు జరుగునుగాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా, నదిలో యేసుని అభిషేకించిన ఆత్మ దిగిరావా, ఓ పరిశుద్ధాత్మ మా పైన దిగిరావా. దయగల తండ్రి, నవదిన ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలు ఎన్నో ఉద్దేశములతో ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో కొన్ని వేల సంఖ్యలో 3,000 మంది దాకా ప్రతిరోజు చూస్తున్న సంఖ్య, పిరప్ప యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు 9,000 మంది దాకా 10,000 మంది దాకా వాళ్ళందరినీ అర్పిస్తున్నాం. ఇప్పుడు చూసినా తర్వాత చూసినా అదే ఎఫెక్ట్ ప్రభా. ఎవరైతే డ్యూటీకి వెళుతున్నారో ఇప్పుడు చూడలేని పరిస్థితుల్లో వేరే దేశంలో ఉన్నవాళ్ళు తర్వాత చూస్తుండగా కూడా అదే పరిశుద్ధ ఆత్మ అభిషేకము ద్వారా అద్భుత కార్యములు ఆశ్చర్యకరులు జరిగి సాక్షిగా నిలబడే దినములను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు నవదిన ప్రార్థనలు పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి మరి ముఖ్యంగా పెందెకోస్తు పండుగ వచ్చే ఆదివారం వస్తున్న వారి మీదను తెలుగొడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 31వ తారీఖున థ్యాంక్స్ గివింగ్ డేకి ఇక్కడికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో సేలంలో నూతనంగా కట్టబోతున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ధ్యాన కేంద్రం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో పాటు అన్ని క్షణం నిలబడుతున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ భయంకరమైన ఎండ వలన ఇబ్బందులలో ఉన్న ప్రజల మీదను కుటుంబాల మీదను ఇండ్ల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి రాబోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో ఇబ్బందులలో ఉన్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక క్యాన్సర్ వ్యాధులు తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఏప్రిల్ నెలలో ఉన్న వాగ్దానానుసారం మే నెలలో మానవునికి అసాధ్యము దేవునికి సాధ్యమని పలికిన వాగ్దానం ద్వారా జూన్ నెలలో మంచికే మలచును మంచిదే జరగనని పలికిన వాగ్దానములన్నీ నెరవేరి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా దేవుడు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. O Parishuddha Atma, O Pavana Paracya Atma,
ఓ శక్తితో నింపే ఆత్మ, సాక్షిగా మార్చే ఆత్మ మాపై దిగిరమ్ము. God bless you.